హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమాటా రైస్ రెసిపీ చేయబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్ అండ్ టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బగోన్ పెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త నెయ్యి కూడా వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలపాలి. ఇందులోకి మసాలాలు బగారాకు, బగారా పువ్వు, 5-6 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ అనస పువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులోకి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలి. తర్వాత కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే టమాటాలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. చూసారా, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం, రుచికి సరిపడినంత అండ్ ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. అండ్ ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4 to 5 minutes మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అడుగంటకుండా ఉండడానికి మనం తీసుకున్న క్వాంటిటీ కంటే ఒక 1/2 గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మనకు రైస్ దగ్గరికి అయ్యేంత వరకు, రైస్ ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకు రెసిపీ రెడీ అయినట్లే. ఇంకా రైస్ కాస్త ఉడకాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టేసి ఉంచి చూస్తే మనకి ఎంతో రుచికరమైనటువంటి టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో and please subscribe my channel. Thank you.